హాయ్ ఫ్రెండ్స్, ఇది నా వెహికల్ కవసాకి నింజా 650 2019 మోడల్. నేను ఇది 2020లో కొన్నాను. ఆల్మోస్ట్ 5 years అయిపోయినాయి. ఇది నాకు 2020లో జనవరిలో మా ఫాదర్ నాకు ఇది పర్చేస్ చేసి ఇచ్చారు అనమాట. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. సో ఆల్మోస్ట్ 5 years అయిపోయినాయి కదా, ఓనర్షిప్ రివ్యూ చేద్దామని వీడియో చేస్తున్నాను. సో జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని అంతే. సో ఇది 2019 మోడల్. మీరు అనుకోవచ్చు 2025 అయిపోతుంది, 2026 వస్తుంది, కొత్తవి వస్తాయి కదా, దాన్ని రివ్యూ చేయాలి కదా అనుకోవచ్చు. ప్రాబబ్లీ మీరు చెప్పింది రైటే, కానీ మెకానికల్ చేంజెస్ అయితే ఏముండవు. కాస్మెటిక్ ఉంటాయి, మేబీ ఎలక్ట్రానిక్ చేంజెస్ రావచ్చు. ఇంజిన్ పరంగా ఏం చేంజెస్ ఎక్కువ ఏం రావు. ఇది ప్రోవెన్ ఇంజిన్, ఇది చాలా ఇయర్స్ నుంచి ఉన్నది, కొత్తది కాదు. 2-3 years అయింది అయితే కాదు, డెకేడ్స్ నుంచి ఉన్నది ఈ ఇంజిన్. సో ఎమిషన్ నార్మ్స్ ప్రకారం కొత్త దాంట్లో BS6, ఇది BS4, కొత్త దాంట్లో BS6లో మీకు కొంత పవర్ తగ్గింది. అది నేను టెస్ట్ డ్రైవ్ చేశాను, మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. ఇదైతే రా ఉంటుంది, అదంతా రా ఉండదు, ఎమిషన్ నార్మ్స్ వల్ల తగ్గింది. సో ఫ్యూచర్లో ఆ చేంజెస్ అయితే కనబడతాయి మీకు ఖచ్చితంగా. సో సిమిలారిటీస్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా సేమ్ అయితే ఉండదు. సో జస్ట్ నా ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ అంతా అది షేర్ చేద్దామని. స్పెక్ షీట్ ఏం చదవను నేను, ఇంటర్నెట్లో నొక్కితే వచ్చేస్తాయి, దానికి నేను చదవాల్సిన అవసరం లేదు కదా. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. సీట్ హైట్ తక్కువే, 790 mm ఎంతో ఉంటుంది, నాకు గుర్తులేదు. స్టాక్ సీట్ అయితే ఇది వచ్చేసి స్టాక్ సీట్ అయితే కాదు. నేను ఇది కస్టమ్ సీట్ వేయించాను, రీసెంట్గానే వేయించుకున్నాను, జెల్ సీట్ ఇది. సో ఇది వేయించగా కొంత హైట్ అయితే పెరిగింది. హ్యాండిల్స్ ఇలా వస్తాయి, కొంచెం బెటర్గానే ఉంటాయి నింజా 300 మీద పోల్చుకుంటే. ఇది శారీ గార్డ్, ఇది నేను తీయించలేదు. మ్యాక్సిమం వెహికల్ అంతా కూడా నేను స్టాక్లోనే మెయింటైన్ చేశాను అనమాట, ఏ మోడిఫికేషన్స్ చేయలేదు. నేను చేసిన చేంజెస్ కూడా చెప్తాను. సో శారీ గార్డ్ అయితే అలా వస్తుంది, పెద్ద బార్బెక్యూ గ్రిల్లా ఉంటుంది, అది తీసేయచ్చు, నేను తీయలేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఇండికేటర్ లైట్స్ దీనివి కాదు యాక్చువల్లీ. సో ఎవరో బలవంతంగా పీకేశాను నేను పార్కింగ్లో పెట్టినప్పుడు, ఒరిజినల్ కాకుండా నేను నాకు దొరికినాయి అప్పుడు వేయించుకున్నాను. సో ఇవైతేలో ఉండవు యాక్చువల్లీ, చాలా స్లీక్ ఉంటాయి ఇవి. ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ వెహికల్స్ ఏదో దొరికితే మ్యాచ్ అయితే వేయించేసాను అనమాట. సో టైర్స్ వచ్చేసి మీకు డన్లాక్ స్పోర్ట్స్ మ్యాక్స్ వస్తుంది, ఇప్పుడు కరెంట్గా అయితే స్పోర్ట్స్ మ్యాక్స్ 2 అనుకుంటా. ఈ కంప్లీట్లీ రోడ్ టైర్స్ ఇవి. దీంతో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్తాను. అడ్వాంటేజ్ వచ్చేసరికి రోడ్ మీద చాలా బాగుంటుంది, టార్మాక్ రోడ్స్ మీద ఎస్పెషల్లీ. మీకు శాండ్ కానీ వెట్ కానీ అలాంటి వాటి మీద అయితే అసలు గ్రిప్ ఉండదు, ఇంకా గ్రిప్ అనేది దొరకదు, ఇంకా జారిపోతుందనే చెప్పచ్చు. సో రోడ్ పర్పస్ అయితే సూపర్ గుడ్ అనమాట. తెలుస్తుంది మీకు ఖచ్చితంగా, డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో గ్రిప్ అయితే ఉండదు, మీకు తెలుస్తుంది కదా, ప్యాటర్న్, ట్రెడ్ ప్యాటర్న్. సో రోడ్ పక్కా రోడ్ టైర్స్. స్లైడర్స్ వేయించుకున్నాను నేను, అది రేర్ వీల్, మా ప్యాడక్ స్టోన్ కూడా పెట్టుకోవచ్చు నేను. ఇదేమో ఫ్రేమ్ స్లైడర్, అదేమో ఫ్రంట్ ఫోక్ వీల్ స్లైడర్. ఇది సైడ్ ప్రొఫైల్, ఇది ఫ్రంట్. ఈ 2019కి ఇలా వస్తుంది. హాలోజన్ ల్యాంప్స్ అవి, ఒకటే వెలుగుతుంది మామూలు లైట్ అప్పుడు, హై బీమ్ వేస్తే 2 వెలుగుతాయి. సో డ్యూయల్ డిస్క్ వస్తుంది మీకు. సో ఈ రేంజ్లో అరౌండ్ ఐ బిలీవ్ 10 lakhs ఆ సెగ్మెంట్లో నింజా 650కి ఉన్న బ్రేక్స్ సిమిలర్ క్లాస్లో దేనికి లేవు చెప్పాలంటే. ఈవెన్ CBR 650R కూడా ఈ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ లేదని చెప్పచ్చు. కాకపోతే దీని బ్యాక్ బ్రేక్ అంత బాగోదు చెప్పాలంటే. మోస్ట్లీ ఇంజిన్ బ్రేకింగ్, ఫ్రంట్ బ్రేకింగ్ తర్వాత చివరగా మనం రిలై అవ్వాలన్నమాట బ్యాక్ బ్రేక్ మీద. ఇది అండర్ బిల్ ఎగ్జాస్ట్ వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి చాలా తక్కువ, మీరు కనుక కొంచెం వెయిట్ ఉన్నా కూడా బాటమ్ స్క్రేప్ అయిపోతుంది, మీరు చూడొచ్చు, చాలా తక్కువనే చెప్పచ్చు. సో ఇది స్పోర్ట్స్ టూరర్ సెగ్మెంట్లోకి వస్తుంది. మోస్ట్లీ హైవేస్కి బాగా సూట్ అవుతుంది, కానీ
సిటీ పర్పస్‌కి మీకు చాలా కష్టమనే చెప్పొచ్చు. విండ్ షీల్డ్ వచ్చేసి 1 ఆర్ 2 లెవెల్స్ మారుతదనమాట. బానే ఉంటుంది. విండ్ ఎఫెక్ట్ బానే అవుతుంది. కొత్త దాంట్లో మీరు అడ్జస్ట్ చేసుకోలేరు. అది ఎలా ఉంటుందో నాకంత ఐడియా లేదు. విండ్ అయితే చాలా మటికి పర్లేదు. రిఫ్లెక్ట్ అనే అవుతది. ఈ వైట్ పేస్ట్ చూడొచ్చు మీరు చైన్ మీద. అది సెరామిక్ చైన్ లూబ్. సో, ఇది చాలా బావుంటుంది. అదే వాడుతున్నాను నేను. మెయింటైన్ అయితే చేస్తాను వెహికల్‌ని. సో, మీకు సర్వీస్‌కొచ్చేసి అరౌండ్ 10,000-12,000 ఈజీగా అవుతుంది. ఉత్తి జనరల్ సర్వీస్‌కే. స్పేర్ పార్ట్స్ వచ్చేసి ఆ పైన అవుతది ఆల్మోస్ట్. ఏది పోయినా కూడా 10,000 అంతలా అవుతది. సైడ్ మిర్రర్ ఒకసారి ఎవరో ఇరగ్గొట్టేస్తే నేను ఆల్మోస్ట్ 5,000-10,000 ఖర్చు పెట్టుకొని ఏయించుకోవాల్సొచ్చిందనమాట. సో, ప్రతీదీ కూడా ఇంపోర్ట్ అవుతది. మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత స్పేర్ పార్ట్ వస్తది. ఇది గ్రీన్ కలర్ వస్తది. నేను కార్బన్ ఫైబర్ స్టిక్కరింగ్ ఏయించుకున్నాను. ఓడోమీటర్ ఇలా ఉంటుంది. ఇది అనలాగ్ అండ్ డిజిటల్ వస్తది. కొత్త దాంట్లో కంప్లీట్ టీఎఫ్టీ డిజిటల్ అనుకుంటా. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. చూడ్డానికి బావుంటది. అంటే నా ప్రిఫరెన్స్ అది. కొత్తది చాలా మందికి నచ్చుతది. నాకు కొత్తదంత నచ్చదు. బట్ దట్స్ కంప్లీట్‌లీ డిజిటల్. దిస్ ఈజ్ ఇలా వస్తది. ఇది నేను ఏయించుకున్నాను. అడ్జస్టబుల్ ఇవి మొత్తం. ఇది కూడా అడ్జస్టబులే. చాలా బేసిక్ అనమాట. ఇది మాన్యువల్ థ్రాటలే. కొత్త దాంట్లో రైట్ బై థ్రాటల్ వచ్చినట్టుంది. దాంట్లో మీకు ట్రాక్షన్ కంట్రోల్స్ కూడా వచ్చాయి. ఇది చాలా బేసిక్ వస్తది. సో, చెప్పాను కదా! ఇది రా అని. కొత్త దాంట్లో మీకు ఆ రానెస్ ఉండదు. సో, ఈ ప్రొఫైల్ అయితే ఇలా ఉంటుందనమాట. మైలేజ్ వచ్చేసి అరౌండ్ 18-20 వస్తది. BS4 కదా! ఇదివరకు ఇంకా ఎక్కువ వచ్చేది. ఇప్పుడు తగ్గిపోయింది. నేను ఇది ఆల్మోస్ట్ 10,000 కిలోమీటర్స్ వాడాను. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ వస్తుంది. ఈ అగ్రెసివ్ అయితే కాదు రైడర్ పొజిషను. అలాగని చెప్పి అప్రైట్ కూడా ఉండదు. కంప్లీట్‌లీ న్యూట్రల్ అనమాట. మిడిల్‌కొస్తది. చాలా కంఫర్టబుల్‌గా మీరు డ్రైవ్ చేయొచ్చు. ఇది మీరు థ్రాటల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆర్‌పిఎం రేంజ్ ఎంత కావాలితే అంత. సస్పెన్షన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మాన్యువల్ కాకపోతే. సర్వీస్ విషయంకొచ్చేసి ఏంటంటే అది మిక్స్డ్ బ్యాగ్ అనే చెప్పొచ్చు. మిక్స్డ్ బ్యాగ్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే ఇప్పుడొచ్చేసి ఆరెంజ్ అనే వాళ్ళు తీసుకున్నారు డీలర్‌షిప్. ఆంధ్రప్రదేశ్‌లో రెండో, మూడో ఉన్నట్టున్నాయి. విజయవాడ, విశాఖపట్నం ఇంకా నాకు తెలీదు. ఆరెంజ్ వాళ్ళు హైదరాబాద్‌లో కూడా ఉన్నారు. సో, ఇదివరకు విజయవాడలో ఆరెంజ్‌కి ముందు వశిష్ట ఎవరో ఉండేవారు. ఆళ్ళంత గొప్పగా చేసేవారు కాదు. వీళ్ళు అంత గొప్పగా చేసేవాళ్ళేం కాదు. ఇదివరకు నేను మొన్న రీసెంట్‌గా వెళ్ళిన సర్వీస్ అప్పుడు పెద్ద బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఏం కాదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే మీకు నార్మల్‌గా పోల్చుకుంటే నార్మల్ వెహికల్స్‌తో హోండా గాని, హీరో గాని వాటి సర్వీస్‌తో పోల్చుకుంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. బట్ ఈ ప్రీమియం సెగ్మెంట్‌కి వచ్చేసరికి ఇంకా ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా మనం. ఎస్పెషల్లీ మనం ఒక 10,000, 15,000 కట్టినప్పుడు ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలక్కడ. నాకు ఆరెంజ్‌లో కనపడలేదు ఒక రకంగా చెప్పాలంటే. ఆ విషయంలో కవాసాకి అయితే ఇంకా ఇంప్రూవ్ అవ్వొచ్చని చెప్పొచ్చు. రైడ్‌లో మీకు చెప్తాను ఏమేమి నా ఇంకేమైనా ఉంటే. ఇది దీనికి చాలా బేసిక్‌గా ఉంటుంది. అండ్ దీని ట్యాంక్ వచ్చేసి మెటల్ ట్యాంకే. ఈ మధ్య చాలా మట్టికి మీరు చూడొచ్చు వేరే కంపెనీస్ లైక్ కేటీఎం అవి ఫైబర్ వస్తున్నాయి. ఇది మాత్రం మెటల్. అందువల్ల నేను మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్ వాడుతున్నాను. ఇవి వచ్చేసి మీరు చూడొచ్చు షూస్ వాడుతున్నాను నేను. రైడింగ్ షూస్ వాడుతున్నాను. సో, ఈ రైడింగ్ షూస్ వల్ల గేరింగ్ నేనంత క్విక్‌గా అయితే వేయలేను. సో, అది మైండ్‌లో పెట్టుకోండి. ఇది ట్విన్ సిలిండర్ అది చెప్పడం మర్చిపోయాను నేను. సో, రైడ్‌కి వెళ్దాం. మొత్తం 10,000 బ్యాండ్ వరకు ఉంటుంది ఆర్‌పిఎం ఇది చెప్పాలంటే. రెడ్ లైన్ అక్కడ అవుతుంది. సో, లోవర్ టార్క్ వచ్చేసి మీకు బాగానే ఉంటుంది. లోవర్ ఎండ్‌లో. హైయర్ ఆర్‌పిఎం బ్యాండ్ అక్కడ వచ్చేసరికి పవర్ లూజ్ అయిపోతుందనమాట. అండ్ దీన్ని మీకు చెప్పడం మర్చిపోయాను కదా! ఇట్ హ్యాస్
పాజిటివ్ న్యూట్రల్ ఫైండర్ అంటే చూపిస్తాను. అంటే మీకు ఒక 10-20 కిలోమీటర్ స్పీడ్లో ఉన్నప్పుడు మాత్రమే న్యూట్రల్ పడుతుంది అనమాట. ఇది చాలా ఈజీ ఉంటుంది న్యూట్రల్ వేయటం. సెకండ్ న్యూట్రల్ అంత అయిపోయింది. ఇందులో మీరు గేరింగ్ వాడిన తర్వాత వేరే వెహికల్స్లో న్యూట్రల్ చేయడం అనేది మీకు అంత దీనంత కన్వీనియంట్గా అయితే ఉండదు. ఇట్స్ వెరీ కూల్ ఫీచర్, ఓన్లీ ఆన్ కవాసాకిస్లో మీకు ఉంటుంది అది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రల్లో ఉన్నాను కదా, చూడండి, న్యూట్రల్ కదా, గేర్లో ఉన్నాను కదా, ఇప్పుడు ఫస్ట్ గేర్ ఉంది కదా, సెకండ్ గేర్ పడదు చెప్పాలంటే. ఇంకొంచెం సెకండ్ గేర్ పడదు. పాజిటివ్ న్యూట్రల్ ఫైండర్ అనమాట. మీకు ఖచ్చితంగా సెకండ్ గేర్ ఐడల్లో ఉన్నప్పుడు గేర్ పడదు అనమాట. సో దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా జంప్ స్టార్ట్ అయితే చేయలేరు కదా, జంప్ స్టార్ట్ కాదు పుష్ స్టార్ట్. సో వెహికల్ని పుష్ స్టార్ట్ అయితే మీరు చేయలేరు. ఐ డోంట్ థింక్ మోడర్న్ వెహికల్స్ మీరు పుష్ స్టార్ట్ కూడా చేయలేరు, సెకండ్ గేర్ పడినా పడకపోయినా కూడా. నేనైతే దీన్ని చేయలేకపోయాను. ఇదివరకు బ్యాటరీ చనిపోతే కనుక సెకండ్ గేర్లో వేసాను, ఫోర్స్ఫుల్గా వేసాను, జంప్ స్టార్ట్ అయితే చేయలేకపోయాను. ఇంజిన్ చాలా స్మూత్ ఉంటుంది, ట్విన్ సిలిండర్ కాబట్టి. మీరు సో చూడొచ్చు కదా, మీరు అరౌండ్ 6000 RPM దగ్గర 6000 RPM గేర్ షిఫ్ట్ చేయాలి, బట్ నేను ముందే షిఫ్ట్ చేస్తాను అనమాట. సో అరౌండ్ 4500 RPM దగ్గర అయితే కనుక కొంత వైబ్రేషన్స్ ఉంటాయి. ప్రతి ఇంజిన్లోని వైబ్రేషన్స్ ఉంటాయి, కాకపోతే ఎంతవరకు మనం బేరబుల్ అవుతుంది అండ్ ఎంతవరకు అవి స్ట్రాంగ్గా ఉన్నాయి మాత్రమే మనం చూసుకోవాలి. ఇన్లైన్ 4లో కూడా ఉంటుంది, ఇన్లైన్ 3లోనే ఉంటుంది. మొన్న టైగర్ 900 నడిపాను, ఇన్లైన్ 3 కదా, అది టీ ప్లేన్ వస్తుంది. టీ ప్లేన్ క్రాంక్ వల్ల అది 1, 3 to 5 అవుతాయి సిలిండర్స్. సో దానివల్ల ఖచ్చితంగా వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇదివరకు టైగర్ 800 అంత వైబ్రేషన్స్ ఉండేవి కాదట. సో ఇది నాది చాలా స్మూత్ చెప్పాలండి, జాపనీస్. అండ్ చూడండి, నేను బ్యాక్ బ్రేక్ అప్లై చేస్తున్నాను, లైక్ చాలా వీక్, చూడు ఎంతలో స్లో అవుతుందో. ఓకే, ఇప్పుడు ఇందాక 60s నుంచి వచ్చింది కదా, ఫ్రంట్ బ్రేక్ చాలా పవర్ఫుల్ వచ్చేసింది. అదిగోండి, స్టాప్, డ్యామ్, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేక్స్ ఇన్ సెగ్మెంట్. అసలు సిటీస్లో అంత కంఫర్టబుల్ అయితే కాదు, హీట్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తుంది అనమాట, మౌల్డ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, సో ఇలా వచ్చేస్తుంది, మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో హైవేలో ఎయిర్ ఉన్నప్పుడు కనుక అసలు మీ హీట్ అనేది తెలీదు, ఒక రకంగా చాలా కంఫర్టబుల్ ఉంటుంది, హీట్ తెలియదు అనమాట. హీట్ మేనేజ్మెంట్ వచ్చేసి వెరీ గుడ్ అని చెప్పొచ్చు హైవేస్లో. సిటీస్లో యూ విల్ బి ఫీలింగ్ ద హీట్ అనమాట. చాలా వేసుకోవాలి, జీన్స్ వేసుకోవాలి, అప్పుడు కొంత మేనేజ్ చేయొచ్చేమో, కానీ మామూలుగా అయితే అస్సలు మేనేజ్ చేయలేరు. సైడ్ వ్యూ మిర్రర్స్లో కూడా అంత వైబ్రేషన్స్ ఉండవు మీరు చూస్తే కనుక. ఎయిర్ వచ్చేసి విండ్షీల్డ్ ఉంది కదా, ఇక్కడ వస్తుంది, నా హెల్మెట్ ఇది ఉంది, నా చెయ్యం కూడా ఇక్కడ పైన హెల్మెట్ ఉంది, కొంత వస్తుంది. ఈ పార్ట్ అయితే అంత అసలు లేదు, లైక్ యూ కెన్ బెండ్ బిట్ అనమాట. ఇఫ్ యూ వాంట్ లైక్ గో అగ్రెసివ్ యూ కెన్ టక్ ఇన్. సో అదే అడ్వాంటేజ్ ఉంటుంది కూడా మీకు. యూ కెన్ టక్ ఇన్ చేసుకోవచ్చు, లేకపోతే న్యూట్రల్ ఉండొచ్చు. ఇఫ్ యూ వాంట్ గో ఫాస్ట్ యూ కెన్ టక్ ఇన్ అనమాట. సో కొంత దూరం తర్వాత ఐల్ బి గెటింగ్ ఆన్ ద హైవే అండ్ షో యూ హౌ యూ కెన్ గో ఆన్ దిస్ వెహికల్ ఆన్ ద హైవే. This is BS4 completely కదా, సో we have to use fuel injector cleaners. అవి వాడకపోతే కనుక ఎథనాల్ ఈజ్ హైడ్రోఫిలియా ఐ థింక్. సో మోయిశ్చర్ అట్రాక్ట్ చేస్తుంది, రస్ట్ పట్టేస్తుంది. సో ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ అయితే చూసుకోవాల్సింది ఖచ్చితంగా. ఈవెన్ E20 కూడా మీరు ఫ్యూచర్లో ఇంకా ఎథనాల్ కాన్సన్ట్రేషన్ పెంచితే కూడా ఆబ్వియస్లీ వాడాల్సింది ఆల్రెడీ. అవి టెంపరీ సొల్యూషన్స్, పర్మనెంట్ అయితే కాదు. ఐ డోంట్ నో వై యూ నీడ్. మీకు కొత్త వచ్చిన మోడల్స్లో అయితే ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు, అంటే ఇది బిగినర్ బైక్ అనే చెప్పచ్చు ఒక విధంగా. అండ్ ఫారెన్ బిగినర్ బైక్, ఇండియన్లో మనం స్టార్ట్ అట్ 150 cc బైక్స్, 650 cc ఇది. సో కైండ్ ఆఫ్ ఫర్గివింగ్, ఇది ఈజీగా నడవచ్చు చెప్పాలంటే. ఇట్స్ వెరీ ఈజీ టు డ్రైవ్ అనమాట. ఐ ఫీల్ కవాసాకీస్ అనేవి లైక్ చాలా ఈజీ టు డ్రైవ్ compared to other bikes I have driven. Weight is also quite manageable చెప్పాలంటే. ఇది
ఫ్రంట్ ఉంటుంది మొత్తం వెయిట్ అంతా, కాకపోతే అరౌండ్ 200 సమ్ కిలోస్. క్లాసిక్ 350 అంత వెయిట్ ఉంటుంది చెప్పాలంటే. ఇది ఉంది కదా, ఇది యాక్సెసరీ, ఇది నేను వేయించుకున్నాను 500 సంథింగ్, జస్ట్ యూఎస్బి ఛార్జర్ అనమాట. కవాసాకి అయితే ఎక్కువ ఉంటుంది, ఆబ్వియస్లీ ఒరిజినల్ యాక్సెసరీస్ ఎక్కువ ఉంటాయి కదా. టర్కిన్ అవర్స్ మీరు లైక్ టర్నింగ్స్ తీసేటప్పుడు కర్వ్స్, నీ డౌన్ కర్వ్స్, అండ్ ఎగ్జాక్ట్గా కంప్లీట్గా నీ డౌన్ అవ్వను, బట్ it's beautiful అనమాట when you take that cars. Straight roads common, so the tires feel very good on this kind of roads, like you will love it అసలు. బట్ if there is some kind of sand, ఏదైనా శాండ్ ఏదైనా ఉన్నది అనుకోండి, ఖచ్చితంగా మీరు బ్రేక్ వేస్తే జారుతుంది అనమాట, చాలా రిస్కీ అది. సో మీకు ఆ గ్రిప్ కావాలంటే కనుక ఖచ్చితంగా టైర్స్ అన్ని మార్పు చేసుకోవాలి. అండ్ వీటికి టైర్స్ వచ్చేసి మీకు ఇండియన్ కంపెనీస్ దేంట్లోనే దొరకదు, దేంట్లోనే దొరకదు. C8 కానీ అపోలో కానీ ఎట్లలోనే దొరకదు. ఆబ్వియస్లీ డన్లాప్ అండ్ ఫారిన్ బ్రాండ్స్లో ఇది వస్తాయి అనమాట, మెషిన్ వాటిలోనే వస్తుంది. అండ్ టైర్స్, సెట్ ఆఫ్ టైర్స్ విల్ కాస్టింగ్ అరౌండ్ 40,000, ఈజీలీ 40,000. హైవే మీదకైతే వచ్చేసాము. నేనైతే అన్సేఫ్ డ్రైవింగ్ని ప్రమోట్ చేయట్లేదు, నేను స్పీడ్గా వెళ్ళొచ్చు, బట్ చాలా సేఫ్గానే వెళ్తాను. నేను కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకే వెళ్తాను. మీ మాత్రం అలా చేయొద్దు, నన్ను చూసి ఇన్స్పైర్ ఏమవ్వద్దు. అండ్ కెమెరా సెట్టింగ్స్ కానీ, ఎడిటింగ్ కానీ, నేను వాడే లెన్స్ కానీ, నేను ఉన్న దానికన్నా ఎక్కువ స్పీడ్ అనిపించవచ్చు కానీ కాదు. సో అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేను కామెంటరీ ఇస్తాను, నాకు అనిపించింది, ఆ తర్వాత ఎగ్జాస్ట్ రౌండ్ వీడియో పెడతాను. దీని యాక్చువల్ గేర్ షిఫ్ట్ రేంజ్లో అంటే 6000 RPMలో గేర్ షిఫ్ట్ చేయడానికి చూస్తాను. సో మీరు బ్లింకింగ్ చూసే ఉంటారు, 6000 RPM దగ్గర గేర్ షిఫ్ట్ ఇండికేటర్ వస్తుంది అనమాట. బ్యూటిఫుల్ మిషన్. ఫ్రంట్ బ్రేక్ చూసారా, లైక్ ఆబ్వియస్లీ 120 నుంచి 90 పైన వస్తుంది, బ్యూటిఫుల్ అనమాట. అండ్ ఐ షో యూ ఇంజిన్ బ్రేకింగ్. 80 కదా ఇంజిన్ బ్రేకింగ్, వండర్ఫుల్. సో ఇంజిన్ బ్రేకింగ్, ఫ్రంట్ బ్రేక్ ఫస్ట్ ఎప్పుడో వాడాలి, తర్వాత ఇంజిన్ బ్రేకింగ్తో పాటు రేర్ బ్రేక్ వాడాలన్నమాట. సో యూ గెట్ 3 బ్రేక్స్ ఆన్ ఎనీ బైక్. ఇంజిన్ బ్రేకింగ్ హైయర్ సీసీ బైక్స్లో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ ఇట్. నేను చెప్పింది కాల్స్ ఇవే. ఇది నా మైక్. ఇప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ గురించి నేను లొకేషన్ మారుస్తున్నాను.